మీరు వెల్కమ్ టు మనకదిరి న్యూస్. మీరు చూస్తున్నది మనకదిరి న్యూస్. ఇప్పుడు ప్రస్తుతం మేము వచ్చి పులివెందుల కన్నంలో ఉన్నాం. పులివెందుల కన్నం అంటే ఇది వచ్చి బ్రిటిష్ వాళ్ళు కట్టించిండే దారి అన్నమాట. ఇది మన కదిరి నుంచి పోవాలంటే కడపకు పోవాలా, పులివెందులకు పోవాలన్నా కూడా మనము కన్నం నుంచి పోవాలా. ఇది చాలా ప్రమాదమైన రూట్. ఇది ముందు అలాగే పోతున్నారు బస్సులు. ప్రస్తుతం ఇప్పుడు ఈ రూట్ వచ్చి ఈ రూట్లో నుంచి బస్సులు పోవడం లేదు, వేరే రూట్ మార్చినారు కనుక ఈ రూట్ ఎలా ఉందో ప్రస్తుతం అనేది మనము దాని గురించి చూద్దాము. ఈ రూట్లో ఇంకా వెహికల్స్ పోతున్నాయా లేదా అనేది, ఇది చాలా డేంజర్ ప్లేస్. ఇది ఈ కన్నంలో కూడా చాలా యాక్సిడెంట్లు ఇంతకుముందు జరిగినట్టు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఈ రూట్ ఎలా ఉందో మనము మీకు చూపిస్తాము. ఇది వచ్చి బ్రిటిష్ హయాంలోనే కట్టిండేది. ఇది ఈ రూట్ తయారు చేసినది. ప్రస్తుతం ఇప్పుడు ఇది మూతపడింది. పులివెందుల 22 కిలోమీటర్లు. తప్ప వేరే పనులు లేవు. చూడండి, మొత్తం హిల్ ప్రదేశం అంతా ఇది. ఇక్కడి నుంచి టర్నింగ్స్ బిగిన్ అవుతున్నాయి మొదటి నుంచే. చాలా ఎత్తైన కొండలు. ఈ టర్నింగ్స్ చూడండి, ఈ కొండల మధ్యలో నుంచే ఈ దారి. బండ్లు కానీ ఏదైనా ట్రబుల్ ఇచ్చే ఇబ్బంది. ఈ రూట్లో ఇంతకు ముందు బస్సులు తిరిగేటివి, ప్రైవేట్ బస్సులు ఉన్నాయి ఆ కాలంలో. ఇక్కడ యాక్సిడెంట్లు కూడా దండిగా జరిగాయి. కాకపోతే ట్రబుల్ అయినా కూడా బండ్లు రిపేర్ చేయించుకుంటే చాలా ఇబ్బంది పడేవారు ఆ కాలంలో. ఇప్పుడన్నా డబుల్ రూట్ ఉంది. ఆ కాలంలో వచ్చి సింగిల్ రూట్తోనే పోతా ఉన్నాయి బండ్లు. ఈ రూట్లో బస్సులు కదిరి నుంచి పోయే బస్సులు వైఎంఎస్ బస్సు, కడప నుంచి వచ్చే ఆ బస్సు జిఆర్సి బస్సు. ఇవి ఎక్కువ తిరిగే బస్సులు ఇక్కడ ఈ రూట్లో. ఇప్పుడు బస్సులు లేవు కదా ఈ రూట్కి. ఒకటి తిరుగుతుండే, అది కూడా నిలబెట్టారు. ఒక బస్సు ఏమో ఆర్టీసీ బస్సు తిరుగుతుండే, అది కూడా నిలబెట్టేసినారు. ప్రస్తుతం ఇప్పుడు బస్సులు లేవు ఈ రూట్లో. చాలా ఎత్తైన కొండలు, పెద్ద ఫారెస్ట్ ఇది. అప్పుడు ఈ కొండలో పులులు కూడా ఉండేట్టుగా బోర్డు కూడా వేసినారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయా లేదనేది మనకు తెలీదు. మన భద్రపల్లికి వచ్చిండే కదా.
పదహైదు నిమిషాలు అయింది మనము కన్నము మొదలు ఎక్కడము. ఇంతవరకు ఒక వెహికల్ కూడా రాలేదు చూడండి. ఇప్పుడు ప్రస్తుతం మనము కొండల మధ్యలో లోపల ఉన్నాము. చుట్టూ కొండలు ఉన్నాయి మనకు. ఇక్కడ నుంచి ఇంకా ఈ రోడ్డు పక్కన ఉండేటివన్నీ లోయలు. హైట్లో ఉన్నాం మనము. ఇక్కడ చూడండి లోయలు, కింద లోయలు ఉన్నాయి. మనం కొండలపైన పోతున్నాం ఇప్పుడు. దీనికే పులివెందుల కన్నం అంటారు. పులివెందుల ఘాట్ సెక్షన్ కూడా అంటారు దీన్ని. రోడ్డు పక్కన ఇక్కడ మనుషులు బండ్లు తిరక్క చెట్లు కూడా రోడ్లపైకి వచ్చేసినాయి. అదే వెహికల్ తిరుగుతూ ఉంటే ఈ చెట్లన్నీ కొంచెము తగిలి ఒక లెవెల్గా ఉండేటివి. ముందు మొత్తం సింగిల్ రోడ్ ఉండేది. ఇది ముందు మొత్తం సింగిల్ రోడ్ ఉండేది. మళ్ళా డబుల్ రోడ్ మార్చినాక మళ్ళా అక్కడ నుంచి పులివెందులకు రూట్ మార్చినారా. నామాలగుండు నుంచి మళ్ళీ పులివెందుల కొత్త రూట్ వేసినారు. ఇక్కడ గుడి కూడా ఉంది. మధ్య దారిలో ఒక గుడి కూడా ఉంది, ఆంజనేయ స్వామి గుడి. ఇది కూడా చాలా పాత గుడి. ఇక్కడ పాత ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఇది ఇక్కడ వెహికల్
కాకుండా పోవడం వలన ప్రస్తుతం ఇక్కడ మనుషులు కూడా తిరగకుండా అయిపోయినారు. గుడి ఆవరణం అంతా ఇది. ఇది పులివెందుల రోడ్డు. ఇది కదిరి రోడ్డు. ఒక 10 కిలోమీటర్లు వచ్చింటామా. 10 కిలోమీటర్లు మనం కదిరి రూట్ నుండి ఇక్కడికి వచ్చాము. ఇంకా రాను దిగుతాము కిందికి. ఫుల్ కొండ ప్రాంతం పైన ఉన్నాము. కొండపైన ఉన్నాము ప్రస్తుతానికి. మొత్తం టర్నింగ్స్ ఎక్కి కొండపైకి వచ్చేసాము. ఇప్పుడు కొండపైన చూడండి ఎంత స్లోప్గా ఉందో. మామూలుగా భూమి ఎలా ఉందో కొండపైన అలాగుంది. ఇక్కడ నుంచి ఇంకా కొండ కిందకి దిగే దారి. కొండల్లో నుంచి మనం పైకి ఎక్కాము, పైకి వచ్చాము. ప్రస్తుతం ఇప్పుడు మనం కిందికి దిగుతాం. ఇంకా ఇక్కడ నుంచి కిందికి దిగే దారి. దీనికే కన్నం అంటారు, ఘాట్ సెక్షన్ అని కూడా అంటారు. చూడండి ఎంత కిందకు ఉన్నాయో. ఇవన్నీ కింద ఉండేటి డ్యాములు. అక్కడ కనబడేది తెల్లగా పులివెందుల టౌన్. అది చూడండి. ఇవన్నీ కింద ఉండేది వచ్చి అది డ్యాము. నీళ్ళే. చూడండి ఎంత పైన ఉన్నామో మనము ప్రస్తుతము. దీనికే పులివెందుల కన్నం అని అంటారు.
అక్కడ తెల్లగా కనబడేది అది హిరోనియం ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన వేస్టేజ్. అది కింద కొట్టాల ఆ ఊరి పేరు మొబ్బు చింతలపల్లి, బెస్తవారిపల్లి ఈ కణం కింద ఉంటాయి. అక్కడ కనబడేది పులివెందల. ఇంకా కిందికి దిగుదాము. అది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. అది విదేశాలకు పంపిస్తారు, మనకు కాదు. యురేనియం అంటే పవర్ఫుల్ ఫైర్ అన్నమాట. రాకెట్లు వాడతారు చూడు, అదే కదా యురేనియం. రాకెట్లు కదా, మిసైల్స్ బాంబులో వాడేది యురేనియం. ప్రస్తుతం ఇప్పుడు కిందికి దిగుతున్నాము మనము. ఇదే ఘాట్ సెక్షన్. దీని పేరు పులివెందల కన్నము. ఇంకా కిందికి దిగుదాం. ఇది 4వ క్రాస్. చూడండి ఎంత డేంజర్గా ఉన్నాయో. ఏ వెహికల్ కిందికి పొరపాటుగా దూరిందంటే కిందికి వెళ్ళిపోతుంది, ఏం ఆపు కూడా ఉండదు. అంత డేంజర్. బస్సులన్నీ ఇట్లే వస్తే ముందు చాలా ఇబ్బంది పడేవారు బస్సుల వాళ్ళు కూడా. ఈ పులివెందుల కణంలోనే ఎక్కువ నిక్షేపాలు ఉన్నాయని అన్ని. ఇక్కడ యురేనియం ఫ్యాక్టరీ కూడా ఒకటి ఉంది. రాతినార ఫ్యాక్టరీ. ఈ కొండల్లో చాలా రకాల నిక్షేపాలు ఉన్నాయి. అక్కడ లాంగ్ లో కనబడేది యురేనియం ఫ్యాక్టరీ. వేరే చూడొచ్చు ఎంత హైట్ లో నుంచి దిగుతున్నాము.
ఆటికే ఆటికే మనం బయలుదేరి 1 గంట అయింది ప్రస్తుతము. ఇంకా మనం కనం దిగుతూనే ఉన్నాం. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ పులివెందుల కనము. అప్పుడు ఎక్కడన్నా కానీ ఇట్లా ఎక్కుతాను బస్సులో. లారీలు ఎక్కువ ఎక్కేటివి. లారీలు కూడా లోడ్లు ఎక్కలేక ఇబ్బంది పడి రాళ్ళు వేసుకుంటా టైర్ల కింద ఎక్కించుకుని పోయేవాళ్ళు. టర్నింగ్ లో పీకిలేక లారీలు, చాలా లారీలు కూడా నిలిచిపోయిన కాలాలు కూడా ఉన్నాయి. కొన్ని లోడ్లతో సహా దొర్లిపోయి కింద కీనాకాయలు ఇలాంటివి కిందికి ఊర్లలో కూడా వచ్చే కాలం కూడా ఉండేది అన్నమాట. ఆ కాలంలో కీనాకాయల లోడ్ అప్సైడ్ అయితే కన్నా ఈ కింద ఊర్లలోకి వెళ్ళిపోతానంట కాయలు పైనుంచి దొర్లుకుంటా. ఇప్పుడన్నా కొన్ని చెట్లన్నా ఉన్నాయి కొంచెం పెద్దగా అయ్యి. అప్పుడు చెట్లు కూడా లేవు, ఊరికే లైట్గా ఉన్నాయి చెట్లు. బ్రిటిష్ వాళ్ళు వేసిండే రూట్ ఇది. ఇంకా 2 క్రాసింగ్లు ఉన్నాయంటే. 12, 14 ప్రస్తుతం కిందికి దిగినాము. ఒక క్రాసింగ్ ఉంటుంది అంతే. ఇంకా చాలా డేంజర్ ప్లేస్, డేంజర్ హిల్ వెహికల్స్కు. ప్రస్తుతం ఈ వెహికల్స్ పోయేదానికి ఇక్కడ నుంచి పోవడం లేదు. ఇది ఒరిజినల్గా కడప నుంచి కదిరిపోయే రోడ్డు ఇది. ఈ కనం కింద ఒక పల్లె ఉంది. కడప పులివెందుల కడప రూట్ ఇది, వేరే రూటే లేదు అప్పుడు.
కడపకు పోవాలన్నా రాచెట్టు పైన పోవాలన్నా కన్నమే, ఆ, ఇట్లా పోవాలన్నా కన్నమే. ఇది పల్లె, కన్నం కింద పల్లె. ఇదే పులివెందుల కనము. చూడండి ఎంత హైట్గా ఉందో. అక్కడ కనబడేటివన్నీ టర్నింగ్స్, రోడ్ టర్నింగ్స్.